ఈ ఇంట్లో మాత్రం మేము ఉండలేం, అవుట్ హౌస్లో ఉంటాం. అవును మేడం, అవుట్ హౌస్లో ఉంటాం. అర్థమైంది. నువ్వెంత కాదంటున్నా నేనన్న మాట మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. నిన్ను కోపంలో వెళ్ళిపోమ్మన్న మాటే గుర్తుంది గాని భ్రమరాంబ దగ్గర రాధ నా కూతురు, నాకు గాయత్రి ఎంతో, రాధ కూడా అంతే అన్నాను కదా, ఆ మాట గుర్తులేదా? నేను నీకు జీతం ఇచ్చే మేడంని మాత్రమే అనుకుంటే వెళ్ళిపో. లేదు అమ్మని అని ఏమాత్రం నమ్మినా లోపలికెళ్ళు. అక్క, ఎందుకంత బతిమాలతావు? వాళ్ళేం వెళ్ళిపోవడం లేదు, అవుట్ హౌస్ లో ఉంటానంటున్నారు కదా. వాళ్ళెక్కడుంటే ఏంటి? అయినా ఈ రోజుల్లో కడుపున పుట్టిన వాళ్లే పెళ్లిళ్ళవగానే కాపురాలంటూ వేరే కుంపటి పెట్టుకుంటున్నారు. పని చేయడానికి వచ్చిన వాళ్ళు పక్కింట్లో ఉంటే నష్టమేంటి? బాగా చెప్పావు. అవుట్ హౌస్ లో ఉంటారులే దేవకి. అలా అయితే మీ కొడుకులిద్దరూ వేరే కుంపట్లు పెట్టుకోవాలిగా అత్తయ్య. ఎందుకు కలిసి ఉంటున్నారు? అయిన వాళ్ళంతా కలిసి ఉండడంలో ఉన్న సంతోషం విడిగా ఉండడంలో ఉండదు. ఆట పట్టిస్తాడు, అల్లరి చేస్తాడు. చెడ్డవాడు అనుకున్నాను కానీ అనుకున్నంత చెడ్డోడేం కాదు, మంచోడే. అంత మంచోడా? మంచోడే. అభిప్రాయం చాలా తొందరగానే మారిపోయిందే. ఒక మనిషి మీద అభిప్రాయం ఎప్పటికీ ఒకేలా ఉంటుందా? పరిస్థితుల్ని బట్టి, ప్రవర్తనని బట్టి మారిపోతుంది. ఎవరు? నేనే, నీ అంతరాత్మని. నువ్వేమో ఒకటంటావు, నీ మనసేమో మరొకటంటుంది. మీ ఇద్దరి మధ్య నేనెంత నలిగిపోతున్నానో తెలుసా? హలో హలో, నువ్వు నలిగిపోవడం ఏంటి? అసలు విషయం ఏంటి? మనోహర్ మీద నీకున్న ప్రేమని గురించి. ప్రేమ? ప్రేమేంటి ప్రేమ? అలాంటిదేమీ లేదు. నువ్వు ఇలాగే అంటావు కానీ నీ మనసు అలా అనటం లేదే. మనోహర్ మీద లోపల చెప్పలేనంత ప్రేముంది అంటుంది. మనసు లేదు, ఏమీ లేదు. ఇదిగో ఇలాగే తొక్కేస్తున్నావని కంప్లైంట్ కూడా ఇస్తుంది. నేనైతే ముందే అనుకున్నా ఏదో ఒకరోజు మనోహర్తో ప్రేమలో పడతావని. ఇదిగో ప్రేమ లేదు, ఏమీ లేదు. జస్ట్ నన్ను సేవ్ చేశాడు కదా అని పాజిటివ్గా అనుకున్నాను, అంతే. దానికి ప్రేమ అని పేరు పెట్టడం కరెక్ట్ కాదు. ఓహో, సేవ్ చేసినందుకు పాజిటివ్గా అనుకుంటే ఒక థ్యాంక్స్ చెప్పి వదిలేయచ్చు. కానీ మరీ గంటల తరబడి అతని కోసమే ఆలోచిస్తుంటే ఏమనుకోవాలో? గంటల తరబడేం కాదు. అయితే గంటకొకసారా? ఇదిగో నన్ను ఊరికే ఇరిటేట్ చేయొద్దు. మన మనసులో ఒకటుండి అది బయటికి చెప్పుకోవటానికి ఇష్టం లేనప్పుడు దాని గురించి ఎవరైనా ప్రస్తావిస్తే చిరాగ్గానే ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా మనోహర్ అంటే నీకిష్టం ఉంది, కానీ అది బయటికి చెప్పుకోవటం ఇష్టం లేదు. అలాంటిదేం లేదు. నన్ను విసిగించకుండా నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోతానులే కానీ నిన్నొక మనిషి ప్రవర్తన చిరాకు తెప్పించి ఈరోజు అదే ప్రవర్తన సంతోషం కలిగిస్తే దాన్ని ఏమంటారు? నిన్నొక మనిషి మాట కోపం తెప్పించి ఈరోజు అదే మాట నవ్వుని తెప్పిస్తే దాన్నేమంటారు? ఒక మనిషిని తలుచుకొని మురిసిపోతే ఏమంటారు? తలుచుకోకుండా ఉండలేకపోతే ఏమంటారు? నాకు చెప్పొద్దు, నీకు నువ్వే చెప్పుకో. నువ్వు ఏం చెప్పినా నేను నమ్మను. ఇంక నువ్వు నాకేం చెప్పకు, వెళ్ళిపో.
వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఆ, పక్కన ఎవరూ లేరు. ఎవరితో మాట్లాడుతుంది? ఈ పిల్లకి పిచ్చి ఏమన్నా పట్టిందా, దెయ్యం ఏమన్నా పట్టిందా? ఆ. ఏం లేదే. ఏయ్, ఏంటలా తిరుగుతున్నావు? ఏం లేదు. బ్రెయిన్ బానే ఉందా? చిన్న మెదడేం చిట్టిపోలేదు కదా? నా మెదడు బాగానే ఉంది. నీకే ఏదో అయ్యి ఇలా నా చుట్టూ తిరుగుతున్నావు. అవును, నిజమే. నాకేదో అయ్యి నీ చుట్టూ తిరుగుతున్నా. కానీ ఇప్పుడు మాత్రం నీకేమైందా అని చుట్టూ తిరిగి చూస్తున్నా. పక్కన ఎవరు లేరు కదా, ఎవరితో మాట్లాడుతున్నావు? జనరల్గా పిచ్చి పట్టిన వాళ్ళే ఇలా మాట్లాడుకుంటారు. ఇదిగో పిచ్చి గిచ్చి అన్నావంటే పిచ్చి కుట్రు కొట్టేస్తా. ఓ కొడితే ఊరుకుంటాం మరి. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తాం? మా ఆవిడ నన్ను కొట్టేస్తుందిరా బాబోయ్ అని గృహహింస చట్టం కింద కేసు పెడతా. ఏమండో, ఇప్పుడు మీకే కాదు మా మగాళ్ళకు కూడా అనుకూలంగా చట్టాలు వచ్చాయి. హలో, ఏంటి మేడం సైలెంట్ అయిపోయారు? ఏం మాట్లాడటం లేదు? ఇది కళ నిజమా? కౌంటర్ వేయటం లేదు, కోపం రావటం లేదు. నిన్నొక మనిషి ప్రవర్తన చిరాకు తెప్పించి ఈ రోజు అదే ప్రవర్తన సంతోషం కలిగిస్తే దాన్ని ఏమంటారు? నిన్నొక మనిషి మాట కోపం తెప్పించి ఈ రోజు అదే మాట నవ్వుని తెప్పిస్తే దాన్నేమంటారు? ఇంత అడిగినా మాట రావట్లేదంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. అంత బుర్ర బద్దలు కుట్టుకోవాల్సిన అవసరమేం లేదు. ఓ, ముందు నేను అపార్థం చేసుకున్నా, అందుకే అరుపులు కొట్లాటలు. ఇప్పుడు అర్థం చేసుకున్నా, అందుకే ఈ మౌనం. అర్థమైందా? ఈ విషయం ఇంతటితో వదిలి. ఏమన్నారు మేడం? నువ్వు విన్నదే. ఇలాంటి విషయాలు ఒక్కసారి చెప్పడమే కష్టం, మళ్ళీ మళ్ళీ అడగకూడదు. ఇన్నాళ్ళకి నాలో మంచితనాన్ని చూసిందా, నన్ను పాజిటివ్గా అర్థం చేసుకుందా, అది కూడా ఇంత ఓపెన్ గా చెప్పిందంటే తొందరలోనే నా ప్రేమను కూడా అర్థం చేసుకుంటుంది. ఏదేమైనా ఈ ప్రేమ గీమ అర్థం చేసుకోవడం చాలా ఆలస్యం. అర్థమైతే ఆ ప్రేమకి లొంగని వాడు ఎవ్వడూ ఉండడు. భగవంతుడా, రాధ నా ప్రేమని అర్థం చేసుకునే రోజు తొందరగా రావాలి స్వామి, ప్లీజా. వస్తుంది.